రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ జేఎన్టీయూ పర్యటనకు కాకినాడ ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. లోకేష్ కు సర్పవరం జంక్షన్ లో స్వాగతం పలికి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. జేఎన్టీయూ తరపున స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నానాజీకి ఆహ్వానం అందలేదంటున్నారు అనుచరులు. అధికారులకు జేఎన్టీయూ ఎక్కడ ఉందో కూడా తెలియదని, ఆ విషయం తెలుసుకున్న తర్వాత వస్తానని ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ జేఎన్టీయూ పర్యటనకు కాకినాడ ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. లోకేష్ కు సర్పవరం జంక్షన్ లో స్వాగతం పలికి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. జేఎన్టీయూ తరపున స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నానాజీకి ఆహ్వానం అందలేదంటున్నారు అనుచరులు. అధికారులకు జేఎన్టీయూ ఎక్కడ ఉందో కూడా తెలియదని, ఆ విషయం తెలుసుకున్న తర్వాత వస్తానని ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లాలో అయితే నారా లోకేష్ పర్యటన అయితే యథావిధిగా జరుగుతుంది. అయితే కాకినాడ జేఎన్టీలో కార్యకర్తలు కాకినాడ జేఎన్టీలో అయితే పీజీ బాయ్స్ హాస్టల్ భవనం ప్రారంభించారు 10 కోట్లతో. అనంతరం కాకినాడలో కోరమండ ఆసుపత్రితో ప్రారంభించుతున్నారు. మరి ఇప్పుడు జేఎన్టీ విద్యార్థులతో అలో లోకేష్ కార్యక్రమం కూడా విద్యార్థులతో ముఖాముఖి కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ విద్యార్థులతో అట్రాక్ట్ వాళ్ళు స్టాల్స్ ని కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం కాకినాడ కోరమండలో ఏదైతే ఉందో అక్కడ ఆసుపత్రిని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. కాకినాడలో రూరల్ నియోజకవర్గాలతో సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో అయితే కార్యకర్తలతో నేతలతో సమస్యలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న రూరల్ ఇన్ఛార్జ్ ఎవరైతే అక్కడ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ అయితే ఎవరు కూడా లేరు. అంటే ఎడపదడప అటు నాయకులు, ఇటు పిల్లి అనంతరక్ష మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతరక్ష అక్కడ ఉన్న కొంతమంది నాయకులు అయితే 2 పంచాయతీలు కూడా లోకేష్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎవరు ప్రకటిస్తారన్నది నేతలు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం అనేది ఎదురు చూస్తారు. నాయకులు అట్రాక్టివ్ తో కార్యకర్తలతో సాయంత్రం అయితే మీటింగ్ జరగవచ్చు. అయితే కొంతమంది ఇక్కడ జేఎన్టీ కార్యక్రమం ఏదైతే ఉందో జేఎన్టీ కార్యక్రమంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ కొంతమంది స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ పంత నానేజీ ఉన్నారో పంత నానేజీ అయితే జేఎన్టీ వాళ్ళు ప్రోటోకాల్ కూడా జేఎన్టీలో రూరల్ ఉందా లేకపోతే అర్బన్ లో ఉందని కూడా తెలియకుండా ఉన్నారు. అక్కడ జేఎన్టీ రూరల్ లో ఉందో అర్బన్ లో ఉందో తెలియకుండా ఉన్నారు. ఆ రూరల్ లో ఉందో ఆ టౌన్ లో ఉందో తెలిసాక నేను జేఎన్టీకి వస్తారని ఆయన వెనక్కి తిరిగిపోయారని చెప్పొచ్చు నానేజీ స్థానిక ఎమ్మెల్యే నానేజీ రూరల్. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.